30+ భామలే కాదు 35 లోకి ఎంట్రీ తీసుకోబోతున్న భామలు కూడా కెరియరే ఫస్ట్, మ్యారేజ్ నెక్స్ట్ అంటున్నారు. అప్పుడే ఏమేజ్ అయిపోయిందని భావిస్తుంది అనుకున్న వాళ్ళు కొందరైతే అసలు పెళ్లి వద్దనుకుంటున్న హీరోయిన్లు మరికొందరు. ఒకే ఏజ్ గ్రూప్ అయిన సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయితే తమన్నా ఇంకా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తోంది. విజయ్ వర్మ ఒప్పుకునుంటే ఈ ఏడాదే తమన్నా ఆ హడావిడిలోనే ఉండేదేమో, కానీ బ్రేకప్ వల్ల లవ్ అండ్ మ్యారేజ్ జోలికి వెళ్లకుండా ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తోంది. ఇక నిత్యా మీనన్ కి పెళ్లి చేసుకునే ధ్యాస కానీ ఉద్దేశం కానీ లేదు. పెళ్లి లైఫ్ లో ప్రాధాన్యత కాదని తేల్చి చెప్పింది 37 ఏళ్ల కేరళ కుట్టి. పొడుగు కాల సుందరి పూజా హెగ్డే ఇంకా సెటిల్ కాలేదన్న భావనలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. పెళ్లి ఊసే ఎత్తడం లేదు. రీసెంట్లీ 20 years కెరియర్ కంప్లీట్ చేసుకున్న రెజీనా కజాండ్రా కూడా సోలో లైఫ్ సో బెటర్ అంటోంది. సందీప్ కిషన్, సాయి తేజ్ తో డేటింగ్ చేసిందన్న వార్తలు వచ్చినా ఖండించారు ముగ్గురు. జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్స్ వల్లే తన లవ్ బ్రేకప్ అయిందని రీసెంట్లీ రివీల్ చేశాడు సాయి తేజ్. అందం రాసులు పోసినట్లుగా ఉండే రాశి కన్నా ఈ నవంబర్ 30కి 35 లోకి ఎంటర్ కాబోతోంది. కెరీర్ పై ఫోకస్ చేస్తోంది కానీ పెళ్లి గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. ఇక వీళ్ళ వెనకొచ్చిన సాయి పల్లవి చెల్లి పూజాకి మ్యారేజ్ చేసి అత్తారింటికి పంపింది, కానీ తనకు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచన ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడే బాలీవుడ్ గుమ్మం టచ్ చేస్తున్న నేచురల్ బ్యూటీ కూడా దరిదాపుల్లో కూడా పెళ్లి పెట్టలెక్కే ఛాన్స్ లేనట్లే. వీళ్ళే పెళ్లి ఊసెత్తకపోతే ఇప్పుడిప్పుడే 30+ లోకి ఎంటర్ అవుతున్న భామలు ఎప్పుడు పప్పన్నం పెడతారంటే అప్పుడే మాకేం వయసు అయిపోయిందని అంటారేమో.